హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. మేము ట్రిప్కి పోయించాక నాని మా రవ్వ లడ్డు చేయమని అడిగాడండి. ఇంకెలాగో దేవుడికి కుట్టిన టెంకాయలు ఉన్నాయి కదా అని ఒక కప్పు నిండా రవ్వ తీసుకొని సగం కప్పు తురిగిన కొబ్బరి తీసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఒక స్టవ్ పైన బాండలు పెట్టుకొని నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇంకా అదే నెయ్యిలో కొబ్బరి రవ్వ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చి మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే బాండల్లో ఒక కప్పు నిండా చక్కెర తీసుకొని కొంచెం వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకు బాగా కలిపేసుకొని అది కొంచెం ఉడకడం స్టార్ట్ అయినాక కొంచెం యాలకుల పొడి కొంచెం చక్కెర పాకాన్ని ఇలా టచ్ చేసి చూస్తే ఒక్కరో తీగ మాదిరి రావాలండి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి కొంచెం జీడిపప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి రవ్వ పొడి పొడి అయిపోతే కొంచెం కాచిన పాలు వేసుకోండి, సరిపోతుంది. పాలు వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టేసుకుంటే చాలా టేస్టీ రవ్వ లడ్డూలు అయితే రెడీ.